హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. హాయ్ చెప్పు నాన్న. హాయ్ అందరికీ. ఇంకొద్ది రోజులు అయితే చెప్తుంది గైస్. నా ఇంట్రో కూడా బేబీనే ఇచ్చేస్తుంది అనుకుంటాను. సో బేబీ పొద్దున్నే నా రూమ్లోకి వచ్చేసింది. అమ్మ ఫుల్ బిజీగా ఉంది కింద, ఎందుకంటే రేపే మనకు ఉయ్యాల ఫంక్షన్ ఉంది కాబట్టి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చూసుకోవాలి, మళ్ళీ కుకింగ్ అంతా చేయాలి. డాడీ వాళ్ళకి వచ్చేపట్లో వెళ్తారు కదా. అమ్మ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది. అందుకే ఏమనుకున్నా అంటే బేబీకి ఫీడింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత ఒకేసారి నేనే రెడీ చేస్తే బెటర్ అనిపించింది. అందుకే పాపని తీసుకొని కొద్దిసేపు పైకి వచ్చాను. అండ్ నేను కూడా బేబీతో మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అనిపిస్తోంది. దర్శన్ కూడా కొద్దిసేపట్లో ఇంకా ఇంటికి వస్తాడు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరేసినారనమాట. అత్తయ్య మావయ్య కూడా వస్తున్నారు. యూజువల్గా అయితే అత్తయ్య మావయ్య ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు జస్ట్ ఒక రోజు వస్తారు, నెక్స్ట్ రోజు వెళ్ళిపోతారు. ఈసారి అట్లా కాదు, బేబీ కోసం ఒక 2 days ఉంటున్నారు కదా నాన్న. మంచి స్లీపీగా ఉందండి. నైట్ పర్లేదు, బాగానే నిద్రపోయిందనమాట నిన్న. బేబీస్కి నిద్ర ఎంత బాగుంటే వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. అండ్ మిల్క్ కూడా బాగా డైజెస్ట్ అవుతాయి. అండ్ ఫీడింగ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం డైరెక్ట్గానే లాచ్ చేసుకోవడానికి తను ట్రై చేస్తూ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కదా బంగారు. నా చిన్న బంగారు నాన్న, నువ్వు నా చిట్టి బంగారు. సో బేబీది కొంచెం అడుగుతున్నారనమాట, ప్రోడక్ట్స్ ఏం వాడుతున్నారు, షవర్ రొటీన్ అవ్వచ్చు, ఏం రెడీ చేస్తున్నారు అని చెప్పేసి. నాది చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇంకా చిన్నది కదా. మన రొటీన్ ఎంత సింపుల్గా ఉంటే న్యూ బోర్న్ బేబీస్కి అంత బెటర్ అనమాట. అందుకే ఈరోజు బేబీది రొటీన్ చూద్దామా నాన్న, చూసేద్దామా. ఆల్రెడీ స్నానం అయిపోయింది కదా నాన్న నీది, నేను చూపిస్తాలేండి. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. కొత్త రూమ్కి తీసుకొచ్చేసినారు నన్ను అని చెప్పేసి లైటింగ్స్ అన్నీ పడుతున్నాయనో ఇట్లా మొత్తం చూస్తూ ఉంది 360 degreesలో. అండ్ స్నానం చేయించిన తర్వాత కూడా పుట్టిండే బేబీస్ ఎంతసేపు ఎంత బాగా పడుకుంటారు కదా. తిను కూడా అంతే బాగా క్యూట్గా పడుకుంటూ ఉంటుంది. నన్ను చాలామంది డిఎమ్స్లో అండ్ కామెంట్స్లో అడిగారు, పాపకి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఏం రొటీన్ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి. బేబీస్ది స్కిన్ చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. దట్టు ఇంకా గర్ల్ బేబీస్తో అయితే చీక్ అండ్ ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనం ఎంత తక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే అంత బెటర్ ఉంటుంది. దాంతోపాటు మనకు కూడా టైం ఎక్కువ ఉండదు. సింపుల్ రొటీన్ పెట్టుకోవాలి, కానీ ఎఫెక్టివ్ రొటీన్ పెట్టుకుంటే సరిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. నేను అంతే ఈ బుజ్జి ఫేస్కి చాలా సింపుల్ రొటీనే పెట్టేసుకున్నాను. అవినో బేబీ రేంజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. అందులో అయితే మనకు వాష్ అండ్ షాంపూ ఒకటే దాంట్లో వస్తుంది, డైలీ మాయిశ్చర్ లోషన్ ఉంటుంది, అండ్ స్మాల్ ఫేషియల్ జెల్ కూడా. నా చెక్ లిస్ట్ చాలా సింపుల్ అనమాట. జెంటిల్గా ఉండాలి, బేబీకి మాయిశ్చరైజింగ్గా ఉండాలి, అండ్ ఎవ్రీడే యూస్ చేయడానికి ఒక ట్రస్ట్ వర్తీ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్ ఇందులో ఓట్స్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ స్పెషల్లీ మేడ్ ఫర్ బేబీ స్కిన్ అనమాట. మనకు కంటిన్యూస్గా ఆ మాయిశ్చరైజర్ని ప్రొవైడ్ చేయడానికి దిస్ విల్ హెల్ప్ అలాట్. ఫస్ట్ అయితే మనం మంచి వార్మ్ వాటర్తో స్టార్ట్ చేసేస్తాం. బేబీకి బాడీకి అండ్ హెయిర్కి రెండింటికి నేను సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, అవినో బేబీ వాష్ అండ్ షాంపూ అనమాట. వన్ ప్రోడక్ట్ చాలా ఈజీ నాకు, ఎందుకంటే మంచిగా లాదర్ అవుతుంది సాఫ్ట్గా, అలాగే స్మెల్ కూడా ఓవర్ పవర్ చేయదనమాట. న్యూ బోర్న్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ కొంచెం అమౌంట్ వేసుకున్నామంటే చాలు, చాలా ఫోమ్ వస్తుంది. ఇది లిటిల్ గోస్ ఎ లాంగ్ వే. సో కొంచెం తక్కువే తీసుకుంటే బెటర్. అండ్ బాత్ అయ్యాక కూడా తన స్కిన్ అనేది డ్రై అయిపోయినట్టు అనిపించదు అనమాట. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ చాలా కామ్ అండ్ హ్యాపీగా ఉంటుంది బేబీ కూడా. బాత్ అయిపోయిన తర్వాత మన ఫేవరెట్ టైం నాన్న, ఇప్పుడు ఏం టైం చెప్పు, మసాజ్ టైము. సో బేసిక్ ఈ టైంలో మసాజ్ చేస్తే స్కిన్ టు స్కిన్ కనెక్షన్ ఉంటుంది. మదర్ అండ్ బేబీకి బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇది పర్సనల్గా నా ఫేవరెట్ స్టెప్ అనమాట. సో మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. అందుకే ఇంత రొటీన్ సింపుల్గా పెట్టుకున్నాను నేను. సో ఈ టైంలో మసాజ్కి యూజ్ చేసేది నేను అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్. ఈ లోషన్ టెక్స్చర్ చాలా సాఫ్ట్ ఉంటుంది, అసలు చిప్ చిప్ ఫీలింగే ఉండదు. ఏసీ అండ్ వెదర్ వల్ల ఏంటంటే బేబీ గర్ల్ స్కిన్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, ఎస్పెషలీ లెగ్స్, హ్యాండ్స్, చీక్స్ దగ్గర. సో ఇదేంటంటే అట్లా డ్రై అయిపోకుండా ఇట్ విల్ హెల్ప్ టు కీప్ హర్ మాయిశ్చర్ లాక్డ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఈ మసాజ్ టైం అనేది చాలా రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. తనకు ఒక మంచి ప్రిన్సెస్ స్టైల్ స్పా ఫీల్ వస్తుంది అనమాట. తనకి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటారో, క్యూట్గా అనిపిస్తారు బేబీస్ ఈ టైంలో. అండ్ మసాజ్ చేయడం వల్ల మనకు కూడా బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట బేబీతో. మసాజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి జస్ట్ టచ్అప్ లాగా తన స్కిన్కి క్రీమ్ యూజ్ చేస్తాను. సో బేసిక్గా బాడీ మీద ఎక్కడైనా డ్రై ప్యాచెస్ ఉంటాయి కాబట్టి మనం లోషన్ అప్లై చేస్తాం కదా, అలాగే
ఫేస్కి కూడా అప్లై చేయాలన్నమాట. ఇది యూజ్ చేస్తున్నాను అవినో బేబీది. ఇది హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్. ఒక మంచి జెల్ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. చూస్తూ ఉంటే ఐస్ క్రీమ్ ఎట్లా కనిపిస్తుంది, ఐస్ క్రీమ్ టెక్స్చర్ లాగే ఉంటుంది ఇది. ఫేస్కి అయితే ఐ లవ్ టు యూజ్ అవినో బేబీ ఫేషియల్ జెల్. ఇదైతే లిటరలీ జెల్ క్రీమ్ లాగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సూపర్ లైట్ అండి. చూడండి మనం అప్లై చేసిన వెంటనే ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుందో. గ్రీసీనెస్ కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. నేను ఎస్పెషలీ చీక్స్ అండ్ మౌత్ చుట్టూ, మౌత్ ఏరియాలో అప్లై చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఏసీ ఈ డ్రైనెస్ అదంతా ఉంటుంది కదా ప్లేసెస్లో, వాటన్నిటి వల్ల కూడా కొంచెం స్కిన్ డ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో గైజ్, ఇది మన సింపుల్ న్యూ బోర్న్ బాత్ అండ్ మసాజ్ రొటీన్. యాజ్ ఎ మదర్గా నా బేబీకి చాలా సింపుల్, జెంటిల్ అండ్ ఈజీ డే టు డే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం నాకు ఇష్టం. మీరు కూడా న్యూ మామ్ లాగా న్యూ బేబీ రొటీన్ కోసం చూస్తూ ఉంటే ఐ థింక్ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను. మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ డాడీ ఇంకా సేపట్లో వస్తాడు కాబట్టి కింద అమ్మ చేతికి ఇస్తే డ్రెస్ వేసేస్తుంది. దాంతోపాటు ఒక చిన్న బొట్టు పెట్టేసింది అనుకోండి, దీని రొటీన్ కంప్లీట్ అయిపోయినట్టే. లెట్స్ గో. దర్శన్ వాళ్ళు వచ్చేసరికి ఇంకా పాపకి రెడీ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ అత్తయ్య మావయ్య దర్శన్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు గైస్ బేబీని చూసేకి. ఎస్పెషలీ అత్తయ్య మావయ్య, ఎందుకంటే మనం బెంగళూరు నుండి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే కదా రావడం అండ్ బేబీని చూడడం. అందుకే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే ఇంకా ఫుల్ పీక్స్లో ఉంది. అంటే డైలీ కొంచెం వీడియో కాల్ వీలు ఉన్నప్పుడంతా నేను చేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు ఫొటోస్, అంటే రోజుకు ఒక డ్రెస్ వేస్తూ ఉంటాం కదా, ప్రతిసారి డ్రెస్ చేంజ్ చేసినప్పుడు అంతా మార్నింగ్ ఈవినింగ్ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఫోటో తీయడం, గ్రూప్లో పెట్టేసుకోవడం మా గ్రూప్లో. అండ్ ఎంత ఫొటోస్లో చూసినా వీడియో కాల్లో చూసినా మనవరాలు కదా, డైరెక్ట్గా చూసి ఎత్తుకుంటే దాంట్లో ఆ ఫీలే వేరు. ఫస్ట్ వచ్చిన వెంటనే అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు, కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం శానిటైజ్ చేసేసుకోవాలి కాబట్టి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బేబీని ఎత్తుకుంటున్నారు. మా అత్తయ్య ఏంటి మాస్క్ వేసుకున్నారు అనుకోవద్దండి, యాక్చువల్లీ కోల్డ్ అయిందనమాట తనకు. మళ్ళీ బేబీకి ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పేసి ముందుగానే మాస్క్ వేసుకున్నారు. అండ్ ఐ థింక్ బేబీ దగ్గర ఉన్నంతసేపు మాస్క్ తీయలేదన్నమాట. చిన్న బేబీ కదా, కొంచెం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి దేవర్ వెరీ వెరీ ఎగ్జైటెడ్. అండ్ బెంగళూరు నుండి వచ్చేటప్పుడు కూడా అంతే, పాపకి ఇవి కొత్త డ్రెస్సెస్ అవ్వచ్చు అట్లాంటివి తీసుకురావడము, సో అట్లాంటివన్నీ చేస్తున్నారు. ఫుల్ ప్యాంపర్డ్ కిడ్ అయిపోతుందేమో గైస్ బేబీ అయితే. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. నాకు దర్శన్ ఈరోజు వేసుకుంటే షర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నాడంట. యాక్చువల్లీ రెడీమేడ్ కంటే తనకు స్టిచ్చింగ్వే ప్రాపర్ ఫిట్టింగ్ ఉన్నాయనేది నా ఫీలింగ్. అండ్ బేబీవి నేను ఫొటోస్ పెట్టాను అనమాట, బేబీకి తీసుకుంటే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. దానికి ఇన్ కేస్ దర్శన్కి ఏమైనా మ్యాచింగ్ దొరికితే తీసుకుంటాడు అని చెప్పి. అండ్ డ్రెస్ అంతా కూడా తంది ఐ థింక్ విత్ ఇన్ ఒక 3-4 డేస్లో రెడీ అయిపోయింది. అండ్ ఆ డ్రెస్తో పాటు ఈ మెటీరియల్స్ అక్కడ నచ్చితే తీసుకున్నాడు. ఐ డోంట్ నో నాకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాడు అనేది పేరు గుర్తు రావట్లేదు, కానీ దే డిడ్ ఎ వెరీ నైస్ జాబ్. ఎస్పెషలీ ఈ శ్రీమంతం అప్పుడు మీకు గుర్తుంటే వేసుకున్నాడు కదా 2 డ్రెస్సెస్, దర్శన్ అక్కడే స్టిచ్చింగ్ చేయించిండేది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఇది కూడా చూడండి, పాపది ఒకటి గ్రే కలర్ డ్రెస్ ఉంటుందన్నమాట, స్టిచ్చింగ్ చేపిస్తున్నాం ఫ్రాక్, దానికి సెట్ అయ్యేలాగా ఒకటి తీసుకున్నాడు. కలర్ డిఫరెంట్ కానీ ప్యాటర్న్ అంతా ఒకటేలాగా ఉంది. చూడ్డం కంటే వేసుకున్నప్పుడు ఉయ్యాల ఫంక్షన్ రోజు చాలా క్లాసిక్ కనపడింది. ఇందులోకి వైట్ కలర్ది ప్యాంట్ లాగా సెట్ చేసుకున్నాడు అనమాట. ఇట్ వాజ్ వెరీ నైస్. స్టిచ్చింగ్ అంతా ప్రాపర్ ఉంది. రెడీమేడ్ కుర్తీస్ తీసుకోవచ్చు కదా జూహి అంటారేమో, నాకు కూడా రెడీమేడ్ కుర్తీస్లో కొన్ని మోడల్స్ బాగా నచ్చుతాయి, కాకపోతే దర్శన్కి అవి ఫిట్టింగ్ సెట్ అవ్వవు. వేసుకునేటప్పుడు చాలా ఈజీగా వేసుకుంటాడు, కానీ తన షోల్డర్స్ బ్రాడ్ ఉండడం వల్ల రిమూవ్ చేసేటప్పుడు షర్ట్ కాదు అదే కుర్తీస్ రిమూవ్ చేసేటప్పుడు బటన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. సో అందుకని చెప్పేసి ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ దీంతోపాటు కొన్ని షర్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి.
బెంగుళూరులో సీమంతం జరిగింది కదా! సో, అవి ఆల్బమ్ వచ్చిందనమాట. ఆల్బమ్ అత్తయ్య వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు మేమందరం చూస్తామని చెప్పి. ఆల్బమ్ చూస్తా ఉంటే నాకైతే డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఆల్బమ్‌లో నేను బేబీతో ప్రెగ్నెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు బేబీ నాకు కళ్ళ ముందరే కనిపిస్తోంది. ఎంత ఫాస్ట్‌గా టైం మూవ్ అయిపోతోంది. అన్ని మంచి మూమెంట్స్ జరుగుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఒక పాజిటివ్ ఫీల్ అనమాట నాకు. నాతో పాటు మీరు కూడా ఆల్బమ్ చూసేయండి. ఐ థింక్ ఆల్బమ్స్‌కి నాకు ఏదో ఒక డిఫరెంట్ స్ట్రేంజ్ థింగ్ ఉందనిపిస్తది. ఎప్పుడు ఆల్బమ్ అనుకున్నా డిలే అవ్వడం గానీ, లేదంటే నా లేజినెస్ వల్ల కొంచెం నేను ఆల్బమ్ చేపించకపోవడం గానీ అట్లా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మా పెళ్లి ఆల్బమ్ అనమాట. ఐ థింక్ పెళ్లయినప్పుడు స్టార్టింగ్‌లో అడిగారు ఆల్బమ్ చూపియండి అని చెప్పేసి. మా పెళ్ళికి అసలు ఆల్బమే లేదు గైస్ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. ఫోటోస్ సెలెక్ట్ చేయమని చెప్పేసి అప్పుడు అడిగినట్టున్నారు వాళ్ళు. వాళ్ళు ఫాలో అప్ చేసి నేను సెలెక్ట్ చేయక అది అట్లే డిలే అయిపోయి మొత్తానికి అసలు పెళ్ళిది ఆల్బమే లేకుండా అయిపోయిందనుకుంటాను. ఫ్యూచర్‌లో డెఫినెట్‌లీ చేయించుకోవాలి. లైఫ్ టైమ్ మెమరీ లాగుంటుంది కాబట్టి. సో, దీస్ ఆర్ ద ఆల్బమ్ పిక్చర్స్. లంచ్ కంప్లీట్ అయిపోయింది అందరిది. 4:10 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడే ఇంకా జ్యువెలరీ షాప్కి బయలుదేరినాం గైజ్. ఏదనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. చూసిన నేను కామెంట్స్ చూసిన గైజ్. రితికి వెళ్తాము కదా దర్శనం. రితికి నేను అత్తయ్య అందరు వెళ్తున్నాం. యాక్చువల్గా మమ్మీ వాళ్ళు ముందర కార్లో ఉన్నారు, మేము ఇంకా మన కార్లో వెనకాల వెళ్తున్నాం. ఎందుకంటే అందరు ఒకటే కార్లో కంజెస్టెడ్గా ఎందుకు అని చెప్పేసి. పాప ఏది అనుకుంటున్నారా? పాప ప్రస్తుతానికి డాడీ దగ్గర ఉంది, కానీ నా మనసు అంతా అక్కడే ఉంది గైజ్. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎవరిదైనా లేట్ అయ్యేలాగైతే నేను జస్ట్ జ్యువెలరీ చూసి ఏదేదని చెప్పేసి వచ్చేస్తాను అంతే. అంతకు మించి నేను ఎక్కువసేపు ఉండను అనమాట. 1 అవర్ అట్లా ఉంటాను మ్యాక్సిమం. ఒకవేళ డాడీ ఏమైనా కాల్ చేసి పాప ఏడుస్తుంది అనేలాగైతే వచ్చేస్తాను. ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టినాం అనమాట. డైపర్ చేంజింగ్, కౌంటర్ దగ్గర ఏమేమి ఉండాలి, ఏంటి హాట్ వాటర్, ఇదేంటి వైప్స్, వార్మ్ చేసే వాటర్ అన్నీ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టినా అనమాట. ఈవెన్ మిల్క్ కూడా నాదే పంప్ చేసి పెట్టేసి వార్మ్ చేసి అన్ని రెడీగా పెట్టేసి వచ్చినాను. ఇఫ్ ఇన్ కేస్ ఆబ్వియస్లీ డాడీకి అలవాట్లేదు, వాళ్ళు మేనేజ్ చేయలేరు. సో ఏమైనా కొంచెం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇంకా అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ ఒక 10 minutesలో వచ్చేయచ్చు. కాబట్టి నేను ఇంకా బయలుదేరుతున్నాను. చూసి సెలెక్షన్ అయిపోతానే వచ్చేస్తా కదా దర్శనం. ఇంకొకటి ఏమంటే చాలా మంది కామెంట్ లో పెట్టినారు, ఏంది ఫార్ములా మిల్క్ ఇస్తున్నారు. ఫార్ములా మిల్క్ కాదు, యా ఇట్స్ మై మిల్క్. ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ మై మిల్క్, ఐఎమ్ పంపింగ్ మై మిల్క్. ఎవ్రీ 2-3 hours కి పంప్ చేస్తాను గైస్ నేను. బాగా సరిపోతాను. అంటే బుడ్డి పాలు అన్న, ఐ మీన్ ఫీడింగ్ బాటిల్స్ అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేసి ఫామ్లో అట్లేం లేదు. ఇప్పట్లో ఎక్స్క్లూజివ్లీ పంప్ చేసి బ్రెస్ట్ మిల్కే ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి నా మిల్క్ లోపలికి పోతున్నాయి అనే సాటిస్ఫాక్షన్ అదే నాకు సరిపోతుంది. ఫార్ములా మిల్క్తో అయితే అవసరం పడడం లేదు ప్రస్తుతానికైతే. సో యా, ఇప్పుడు రితికి వెళ్ళిపోయి పాపకు కావాల్సిన చిన్న చిన్న జ్యువెలరీ ఏమేమి కావాలో సెలెక్ట్ చేసి విల్ కమ్ బ్యాక్. లెట్స్ గో. ఫస్ట్ ఇంకా రితికి వెళ్ళిపోయాము. అత్తయ్య వాళ్ళు బ్యాంగిల్స్ ఏదైనా చూస్తున్నారనమాట పాపకి ఇవ్వడానికి. బ్యాంగిల్స్ ఇంతకు ముందే మేము ఫోటో పెట్టామని చెప్పాము. సో వాళ్ళు ఫోటో పెట్టింటే అందులో ఒక 2 డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. ఆ 2 డిజైన్స్లో అత్తయ్య వాళ్ళకి ఏవి నచ్చాయో చూసి వాటిని ఫైనలైజ్ చేస్తే బెటర్ అనిపించేసి చూపిస్తున్నాం అనమాట. అండ్ అత్తయ్యకి మావయ్యకి ఇద్దరికి ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. పాపకు వేసినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అనుకున్నాము. చూడ్డానికి 2 బిగ్ అనిపిస్తున్నాయి, కానీ ఐ థింక్ పాపకి ఒక 3-4 months
వచ్చిన తర్వాత ఫిట్టింగ్ ప్రాపర్ ఉంటుంది. అండ్ ఈ చైన్ వచ్చేసి ఇది మొల్తాడు గైజ్, ఇది మామ ఇస్తున్నాడు అనమాట. అంటే అజిత్ మేనమామ ఫస్ట్ వేయాలి గోల్డ్ అంటాం అనమాట, అందుకని చెప్పేసి మేనమామ కోడల కోసం చేపించిన జ్యువెలరీ అనమాట ఇది. సో ఇట్లా 2 సార్లు చుట్టి వేస్తే పాపకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నడుముకి. అండ్ పెద్దగా అయినాక కూడా మొలతాడు వేసుకోవడానికి ఇట్లా సింగిల్ లేయర్ది డబల్ లాగా వేసుకునేలాగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చేయించాము. సో దట్ ఎక్కువ కొంచెం పెద్దగా అయినా వేసుకుండేకి చాలా బాగుంటుంది, కొంచెం ఏజ్ వచ్చే వరకు బాగా వాడచ్చు అని చెప్పేసి. దీస్ ఆర్ ద బ్యాంగిల్స్. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసాము. లేదా చాలా పెద్దగా అయిపోతున్నాయి, అట్లీస్ట్ ఫంక్షన్ రోజు వేయడానికైనా కొంచెం చిన్నగా అడ్జస్టబుల్గా ఉంటే బాగుంటుంది కదా. సో ఉండే వాటిలో చిన్నవి తీసుకొని అడ్జస్టబుల్వి తీసుకున్నాము. గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఇష్టపడే అమ్మాయిలకి ఇంకా హెవెన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా జ్యువెలరీ షాప్ అంతా. కొత్త కొత్త మోడల్స్ ఏమొచ్చినాయి, డిజైన్స్ ఏమొచ్చినాయి అని చెప్పేసి చూస్తూనే ఉంటాము. నేను అట్లే డైమండ్ జ్యువెలరీలో ఏమి కొత్తగా వచ్చాయని చెప్పేసి చూస్తున్నాను. ఇది ఎంత మంచిగా కనిపిస్తోంది కదా జ్యువెలరీ. సో పాపకి ఇంకా నేను దర్శన్ ఏమని తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాం అనమాట. డైమండ్ జ్యువెలరీ అంతా చూసాము, కాకపోతే ఉయ్యాల ఫంక్షన్కి తీసుకుందామా లేదంటే నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్ద ఫంక్షన్ వస్తుంది కదా దానికి తీసుకుందామా ఏంటి అని ఆలోచిస్తున్నాము ఇంకా. సో ఫైనల్గా మేము చైన్ విత్ ఆంజనేయ స్వామి పెండెంట్ ఉంటుంది కదా, కొంచెం సెంటిమెంట్ అనమాట ఆంజనేయ స్వామి. సో అందుకే అదే తీసుకుంటే బెటర్ పాపకి ఫస్ట్ అని చెప్పేసి చైన్తో పాటు ఆంజనేయ స్వామి పెండెంట్ వచ్చిండే తీసుకున్నాం. ఐ థింక్ ఈ వ్లాగ్లో అది నేను చూపించానో లేదో, ఇఫ్ ఇన్కేస్ చూపించకపోతే ఇంకా వేస్తాం కదా నెక్స్ట్ ఫంక్షన్ అప్పుడు డెఫినెట్లీ చూపిస్తాను నేను మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని తులాలు ఏంటి అని చెప్పేసి. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నేను మర్చిపోయినాను అనమాట. మొలతాడు ఎంత ఉంది, బ్యాంగిల్స్ ఎంత ఉన్నాయి, అండ్ చైన్, దాంతోపాటు అమ్మ గిఫ్ట్ చేసిండేటివి ఉన్నాయన్నమాట. గోల్డ్వి దిష్టివి వస్తాయి కదా. సో అదైతే 1 తులంకి కొంచెం ఎక్కువ ఉన్నట్టుందండి అమ్మ ఇచ్చిండేది. సో అవి వీలైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ దాంట్లో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఈ ఎమరాల్డ్ డైమండ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఐ రియలీ లైక్డ్ ఇట్. సో ఎవరైనా ఎమరాల్డ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఉంటే తీసుకుంటారన్నట్టు చూపిస్తున్నాను ఇక్కడ. బ్లౌజెస్ తీసుకుంటే పోయింటే మేము ఇట్టే వచ్చేసినాం గోల్డ్ షాప్ నుండి. పాప ఏమన్నా ఏడుస్తూ ఉంటుందేమో అని చెప్పేసి దగ్గరకు వచ్చినాక డాడీ ఫోన్ చేసినాడు. ఏం హడావిడి లేదు, నిదానంగా రండి, ఆల్రెడీ 42 times అయిపోయింది. అండ్ పాలు కూడా తాపించేసినాను. మా డాడీ మాకు డైపర్ చేంజ్ చేయలేదు, మాకు పాలు కూడా తాపించలేదు. ఫస్ట్ టైం మనవరాల కోసం అని చెప్పేసి చేసినారు. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చే లోపల మేము వచ్చేసినాం కదా. పాపకు ఆల్రెడీ స్నానం చేయించడం, ముత్యాలం వచ్చి అంతా కంప్లీట్ అయిపోయింది. క్యూట్గా ఉంది గైస్ డ్రెస్ అంతా నీట్గా. అండ్ ఒక రౌండ్ జ్యువెలరీ తెచ్చిండేది అంతా ట్రయల్ కూడా చేసేసినాము, మీకు చూపించలేదు, రేపు చూపిస్తాము. అండ్ బయట దర్శన్ వాళ్ళు వచ్చేసి ఉయ్యాలంతా ఫిక్స్ చేస్తున్నారు అనమాట. దానికి అసెంబుల్ చేసే కొంచెం టైం పడుతుంది, పార్ట్స్ ఉంటాయి కాబట్టి. రింగ్ చిన్నగా ఉందన్నమాట, రింగ్ పెద్దగా ఉంది, దాన్ని చిన్నది చేయడానికి మా అత్తయ్య అక్కడ చూడండి దారం కడుతున్నారు. మళ్ళీ రేపు అప్పటికప్పుడు అంటే కష్టం అయిపోతుంది కదా. రా దర్శన్, రెడీ అయిపోయిందా ఉయ్యాల? అండ్ ఇంకా మెయిన్ థింగ్ కావాల్సినవి ఏంటంటే మా డ్రెస్సులు గైస్. పాపది నాది ఇద్దరివి, నాది బ్లౌజ్ శారీది అండ్ పాపవి 3 dresses మా రమ ఆంటీ స్టిచ్ చేసి పంపిస్తున్నారు. అవి వచ్చేసి దర్శన్ సూపర్ ఉంది, చాలా చూపిస్తాను మమ్మీ దర్శన్కి. వావ్ కదా, ఎట్లా వచ్చింది? సూపర్ ఉంది కదా, ఆల్మోస్ట్ సేమ్. నేను అదే చెప్పినా మీ ఇద్దరిది సేమ్ డిజైన్, కలర్ ఒకటే డిఫరెంట్ అని. అయ్యో నేను అరుస్తా అంటే పాప లేస్తా ఉంది. పాపదైతే గ్రే కలర్, ఆఫ్ వైట్ క్రీమ్ అనుకోవచ్చు. ఇదో ఈ కలర్ ఆ కలర్ వస్తుంది.
మొత్తానికి షాపింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పాపవి స్టిచ్చింగ్ చేసిండే డ్రెసెస్ కూడా వచ్చేసినాయి. నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. సో ఫ్యూ అవర్స్ బిఫోర్ క్రెడల్ సెరమనీ ఇక్కడ దర్శన్ వాళ్ళు ఉయ్యాల ఫిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే కాసేపట్లో ఇంకా డెకరేషన్ చేసే వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా. సో వాళ్ళు వచ్చే కంటే ముందు మనం ఉయ్యాల ఫిక్స్ చేసేస్తే వాళ్ళు డెకరేషన్ చేసుకోవడానికి అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి, ప్లస్ మనం కూడా హాల్ ఖాళీ చేస్తే వాళ్ళు డెకోర్ అంతా చేసుకోవాలి కదా, స్టేర్ కేస్ దగ్గర, బ్యాక్గ్రౌండ్కి, హాల్కి అంతా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేపిచ్చేస్తున్నాము. అండ్ ఇంకోటి గోల్డ్ షాప్లో రింగ్ తీసుకున్నామండి. ఓవరాల్గా అంత జ్యువెలరీ కలెక్టివ్గా నేను వీడియోలో చూపిస్తాను. ఐ థింక్ ఇక్కడ క్లిప్పింగ్స్ కొంచెం హడావిడిలో మిస్ అయినట్టున్నాయి. ఎందుకంటే పాప ఇంట్లో ఉంది కదా, అక్కడికే మైండ్ అంతా వెళ్తోందనమాట. బేబీని ఇంట్లో వదిలేసి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఆ ఎమోషన్ని ఫీల్ అయిండేది. అంటే ఆ మామ్ గిల్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. బేబీ ఇంట్లో ఏం చేస్తుందో, పాలు కరెక్ట్గా తాగిందో లేదో, కరెక్ట్గా అంతా ఏదో ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. ఎంత తొందరగా ఇంటికి పోదాం అనే ఒక ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి నా మైండ్ అంతా ఇంటి దగ్గరే ఉండింది. అందుకే నేను ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ చేసినాను. బట్ నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్లీ వేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఎగ్జాక్ట్గా మీకు ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను అనమాట, వీలైతే నెక్స్ట్ వ్లాగ్లో మీకు కావాలంటే. సో ఇక్కడ వీళ్ళు ఉయ్యాల ఫిక్స్ చేసేస్తున్నారు. కాసేపట్లో ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. మేము ఇట్లే వచ్చేసినాము. వీళ్ళు బ్లౌజెస్ అన్ని తెచ్చేకపోయింటే డ్రెస్ తీసుకొచ్చింది. ఎంత క్యూట్గా ఉందో కదా. ఆడ బాగా కనపడితే డైలీ వేసేకుంటది అని తెచ్చి చాలా బాగుంది మా, క్యూట్గా కనిపిస్తుంది. కరెక్ట్ సైజ్ అనమాట. కరెక్ట్ సైజెసే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకనే క్యూట్ డ్రెస్సెస్. ఇది వాష్ చేస్తే దర్శనం గట్టిగా ఉందని కదా, కాటన్ మెత్తగా అయిపోతుంది. వాష్ చేసిన తర్వాత మెత్తగా అవుతుంది. ఇంకోటి కూడా తెచ్చినారు గైస్ బేబీకి. ఇదేంది మమ్మీ? చెడ్డీ. చెడ్డీ కానీ ఇచ్చినారు చూడండి గైస్, చెడ్డీ కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇంకొక డ్రెస్ వచ్చేసి స్వెటర్ టైప్. ఇప్పుడు అంతా వింటరే కదా, మామూలు చలి లేదు మదనంతపూర్లో కూడా. ఇది ఒకటైనా వేసుకొచ్చి రిమూవ్ అయినా చేయొచ్చు. రిమూవ్ అయినా చేసుకొని ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి డ్రెస్లు. భలే క్యూట్గా ఉంది మమ్మీ, చాలా బాగా అనిపిస్తుంది. కనపడుతుంది కదా. చూడండి గైస్, చాలా బాగుంది. ఎక్కడ తెచ్చినావు ఇవి? ఇది షాప్ పేరు తెలియదు గైస్ నాకు కూడా. మినీ హార్ట్ అని ఉంది దాని మీద, అయితే ఇంకా తెలీదు. ఆడ షాప్ పేరు. ఆడే ఉన్నాయి అన్ని. దర్శన్ షర్ట్లు కుట్టించుకోవాలి, క్లాత్లు భలే ఉన్నాయి ఆడే. అవునా? తీసుకుంటాడులే. చాలా బాగున్నాయి అన్ని, మోడల్ తీసుకోమని చెప్దాం. ఎప్పుడన్నా బాగా తెలుసు వాళ్ళు, కావాలంటే పోవచ్చు మనం. పాపకి ఉయ్యాల ఫంక్షన్కి వేయబోయే డ్రెస్సెస్ వచ్చేసినాయి గైస్. ఎంత బాగా కనిపిస్తున్నాయి తెలుసా, ఎంత క్యూట్గా ఉన్నాయో. సో మీరు అనుకోవచ్చు గుచ్చుకుంటాయేమో జోహి, ఎందుకు ఇంత హెవీగా తీసుకున్నారు, ఎందుకు ఇంత హెవీగా స్టిచ్ చేయించారు, దట్టు 3 డ్రెస్సెస్ ఎందుకు అని చెప్పేసి. నెక్స్ట్ బ్లాగ్ చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ లోపలంతా చాలా సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేసాము, లైనింగ్ లాగా. సో దానివల్ల గుచ్చుకుండే స్కోప్ కూడా లేదు. మేము అదే రోజే ట్రై చేసి చూసామన్నమాట బట్టలు. మీరు ముందు బ్లాగ్ చూసుంటే తెలుస్తుంది కదా. రమా ఆంటీ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ అన్ని తీసుకెళ్లారు. బయట వర్క్ ఎక్కువ ఉంది కానీ లోపల సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో చాలా నీట్గా స్టిచ్ చేశారనమాట. బేబీకి బట్టలు మేము ట్రై చేస్తూ ఉండేటప్పుడు కూడా ఎంత క్యూట్గా ఏడ్చుకోయిందంటే, అస్సలు ఏడవడం కానీ కొంచెం క్రాంకీ అవ్వడం కానీ టచ్ వుడ్ ఏం లేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత ఓపిక తనకు అసలు అని చెప్పి. ఎందుకంటే ఐ థింక్ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏం చేస్తే బేబీ అవి వింటూ ఉంటుంది అనేది ఒకటి అంటారు కదా, అది 100% నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఐ లవ్ గెట్టింగ్ రెడీ. సో నా అలవాట్లు ఆబ్వియస్లీ తనకు కొన్ని వచ్చింటాయి అనేది నా ఫీలింగ్. సో లుకింగ్ ప్రెజెంటబుల్ ఈజ్ వెరీ నైస్ థింగ్ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లా హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దట్ లుకింగ్ ప్రెజెంటబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైజ్. అంటే 24 గంటలు ఏదో రెడీలోనే ఉండాలి అట్లా కాదు. మనం వర్క్ చేసేదాన్ని బట్టి మనం రెడీ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట.
యా కమింగ్ బ్యాక్ ఫర్ ద వ్లాగ్. ఇక్కడ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు కూడా మొత్తం తాంబూలాలన్నీ వేసేస్తున్నారనమాట. కొంచెం ప్యాక్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు తాంబూలాలు ఇచ్చేసేకి వచ్చిన వాళ్ళందరినీ చాలా ఈజీ అవుతుంది కదా అని చెప్పి. అండ్ అజిత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు గైస్. అజిత్ చాలా మంచిగా హెల్ప్ చేస్తాడనమాట. ఇట్లా కొంచెం మేము బిజీగా ఉన్నప్పుడు దట్టు ఇంకా బేబీ పుట్టినప్పటి నుండి ఈ కాంట్రిబ్యూషన్ ఇంకా ఎక్కువైందనమాట. పనులు చేసి ఇచ్చేది అవ్వచ్చు, ఫ్రీగా ఉన్నప్పుడు బేబీని ఎత్తుకునేది అవ్వచ్చు, అదంతా. ఇంకా దర్శన్ అయితే బేబీని వదిలి అసలు పక్కకి వెళ్ళట్లేదు గైజ్. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా లేపు మరీ ఎత్తుకుంటారండి ఒక్కొక్కసారి. సో అదొకటే తప్పించి ఇంకా మిగతా టైంలో మొత్తం అంతా బేబీ దగ్గరే ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ఇట్లా జరుగుతున్నాయి మా ఉయ్యాల ఫంక్షన్ ప్రిపరేషన్స్. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.